హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయతో పచ్చి పులుసు చేయబోతున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఈ వంకాయ పచ్చి పులుసు ఫేవరెట్స్ అంటే చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి వస్తుంది. ఇది చాలా స్పెషల్. ఫస్ట్గా మనం వంకాయలకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి బ్లాక్ కలర్లో మాడిపోకుండా జస్ట్ పైన ఉన్న లేయర్ మాత్రమే చాలా కేర్ఫుల్గా అయితే అది కుక్ అవుతుంది. సో తర్వాత ఇలాగ చేయడం వల్ల అది అరటిపండు తొక్క ఎలా వస్తుందో అలా వస్తుంది ఫ్రెండ్స్. చాలా కేర్ఫుల్గా అయితే కాల్చాలి. ఇందులో కావాల్సిన అల్లం, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అంటే కొన్ని కావాల్సినవన్నీ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లాన్ని పైన ఉన్న లేయర్ని క్లీన్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా మనం నానబెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే బాగా వంకాయలు అయితే కుక్ అయినా చూసారా. సో చాలా లేయర్ పార్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లేయర్ పార్ట్ని అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వంకాయలను అయితే మనం కాల్చుకున్నాము. సో ఆ రెండింటికి పైన ఉన్న ఈ లేయర్ పార్ట్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సో తర్వాత మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుని, అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని గట్టిగా నీట్గా అయితే స్మాష్ చేసుకోవాలి. మొత్తం అది బాగా చేతితో బాగా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, ఫ్రెష్గా ఉండే ఒక కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో వేసేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలో గ్యాస్ ఇంకా మనం ఆన్ చేసుకోకూడదు. సో ఇప్పుడైతే కొంచెం బెల్లం వేసుకుని కొంచెం బాగా ఆ బెల్లం కరిగేంత వరకు ఒకసారి తిప్పుకుని మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ కంటెంట్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మామూలుగా అయితే లేదు. మీరైతే అస్సలు వదలరు. చాలా నాకు ఇష్టమైంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకుని దీనికి కాంబినేషన్గా ఒక్క ఆమ్లెట్ వేసుకుని తింటే అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్క ముద్ద తింటూ ఈ ఆమ్లెట్ని కొరుక్కుతుంటే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.